అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక మనిషి ఎదగటం అంటే తాను ఒక్కడే కాదు, తనతో పాటు ఒక 10 మంది కూడా ఎదగాలనేది ఒక పదం. ఆ పదాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఒక వ్యక్తి. అతను ప్రస్థానం మొదలుకొని ఇప్పటి వరకు చేసిన ప్రయాణంలో అధిక శాతం సేవా కార్యక్రమాలకే సమయం వెచ్చించాడు. అతనికి వచ్చే ఆదాయాన్ని కూడా వెచ్చించాడు. పలు రకాల సేవా సంస్థల ద్వారా కూడా ఎంతోమందికి సహాయం చేశాడు. ఇటు రాజకీయాల్లోనూ, ఇటు వ్యాపారాల్లోనూ, మరోపక్క సేవా రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మండవ మురళీకృష్ణ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు అతని ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది, అతని అంతిమ గోల్ ఏంటి, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే మురళీకృష్ణ గారు. సాధారణంగా ఒక మనిషి అంటే ఎదగటం అంటే తానే కోట్లు కోట్లు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అదే ప్రయత్నంలో ఉంటారు. కానీ మీరు కొద్దిగా భిన్నంగా కనిపిస్తున్నారు. అసలు మీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఇటువంటి సేవా రంగం వైపు అడుగులు పెట్టడానికి గల ప్రధాన కారణం? మాది ప్రస్థానం అంటే నేటివ్ ప్లేస్ వచ్చి కృష్ణా జిల్లా మోవ మండలం. మాది గొప్పగా చెప్పాలంటే మహాకవి క్షేత్రయ్య గారు పుట్టిన గ్రామం. మేము చదువుకున్నంతా వెదువూరు విశ్వశాంతి స్కూల్లో. ఇంటర్మీడియట్ అనుకోకుండా ఆర్థిక పరిస్థితుల వల్ల రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎంసెట్ అయ్యి మనం ర్యాంక్స్, ఆ పెట్టుబడి డబ్బులు ఇబ్బంది అయ్యి మనం మా సొంత గ్రామంలో మొవలో డిగ్రీ చేసాం. ఆ తర్వాత ఆ కంటిన్యూషన్లో సొంత గ్రామం వెళ్తాం వల్ల నాకు మొదటి నుంచి ఉయ్యూరులో ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ బ్యాడ్జీలు పెట్టుకుంటాం. అలాగే అప్పుడే సైకిల్ నేర్చుకుని సైకిల్ ర్యాలీలు చేస్తాం. అదే టైంలో నాదిల భాస్కర్ ఇష్యూ వస్తాం, మేము కూడా యాక్టివ్గా దాంట్లో పాల్గొంటాం. ఆ తర్వాత సొంత గ్రామం వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉంది. 2వ సంవత్సరం నుంచి ఊర్లో మన వాళ్ళు ఎవరో రాజకీయాలకు యువత సొంత కాలేజీ లాగా ఫీల్ అవుతాం. అంతా మా ఇంటి పేరు వెళ్ళంటాం. అనుకోకుండా తెలుగు యువత పదవి తీసుకుంటాం. మోవ మండలానికి కొంచెం చదువు వెనకబడింది. డిగ్రీలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా థర్డ్ ఇయర్ ఎగ్జామ్సే రాశాను ఒకసారి మొత్తం. ఆ తర్వాత ఇక మా సొంత గ్రామం ఆయన ఇక్కడ ఒంగోలులో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ, అలాగే ఈ సుబాబులు, జామాయిలు, ఈ పర్చేజ్ పేపర్ మిల్లుకు పంపిస్తుంటే నేను దాంట్లో జాబ్ బుక్ పంపించారు మా పెదనాన్న ఒక ఆయన పరిచయం ఉండి. అక్కడి నుంచి 93 నుంచి 98 వరకు, 2000 వరకు ఆయన దగ్గర జాబ్ చేశాను. తర్వాత ఆయన జాబ్ చేసినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం ఎవరైతే ఎమ్మెల్యేగా నుంచుంటా ఉన్నారో కరణం బలరామకృష్ణమూర్తి గారు కానీ, ఈదర హరిబాబు గారు కానీ, ఇంకా తులసిరావు గారు కానీ, వాళ్ళు పెద్దగా నాకు పరిచయం లేకపోయినా వాళ్ళ ఎలక్షన్లప్పుడు నా అంతగా నేనే తిరుగుతూ ఉండేవాడిని వెళ్ళి ఎలక్షన్లో తెలుగుదేశం గెలుపు కోసం, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ ఎలా జరుగుతాయి ఎలక్షన్స్, మనం ఏం చేయగలమని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి బయటికి రావాలంటే అందరూ భయపడతా ఉన్నారు. మధ్యలో కరోనా కొంత 2 ఇయర్స్ కాపాడింది అందరినీ. అమరావతి రైతులు కానీ, రైతుల ఉద్యమం కూడా నేను పాల్గొన్నానంటే వీడియోస్ ఫేస్బుక్లో పోస్టులు అన్నీ కనపడతా ఉంటాయి. ప్రత్యక్షంగా పాల్గొన్నా, ఎవరో బయటికి రాపోయినప్పుడు. తర్వాత ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తాం వల్ల మేము కొంచెం అగ్రెసివ్గా బాధపడి ప్రతిరోజు ఆయన ఎప్పుడు బెయిల్ వస్తుందా, టీవీ చూస్తా, ఏ కార్యక్రమం ఇచ్చినా ముందు మేము జనార్దన్ గారు కానీ వాళ్ళతో లేకపోతే విడిగా మేము పాల్గొంటా ఉన్నాం. మొన్న ఈలోపు ఎలక్షన్లు వచ్చినాక కూడా అందరూ ఇంకా భయం పోవాల జనంలో. భయం నిర్మల్ నగర్లో మేము ఉంటాం కాబట్టి నిర్మల్ నగర్ ఎలక్షన్స్ ఎవరో ఇల్లు అద్దెకి కూడా ఇవ్వాల, ఆఫీస్కి తెలుగుదేశం ఆఫీస్ పెడదామంటే. ఇప్పుడు మా వెనుక అంతకుముందే మేము ఒక ఇల్లు కొనున్నాం, పాత ఇల్లు ఒకటి రీమోడల్ చేద్దామని. ఆ ఇల్లునే రంగులు వేయించేసి అప్పటికప్పుడు దాన్నే పార్టీ ఆఫీస్గా మార్చాం. అదొక్క ఏరియానే కాకుండా ఆ ఏరియా ఆదర్శంగా తీసుకుని మిగతా ఏరియాలన్నింటిలో కూడా ఇది మన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఎలక్షన్లకు కూడా ఎవరూ ఖర్చు పెట్టద్దు, ఎవరూ డబ్బులు తీసుకోవద్దు, మనమే అందరం ఎవరన్నా ఎలక్షన్ ఖర్చు చిన్న ఖర్చులు మనం వేసుకుందాం అని చెప్పేసి అలా అందరిలో ఒక చిన్న ఉద్యమంలాగా మనం లేపి సక్సెస్ అయ్యాం. మంచి మెజార్టీతో
మన తెలుగుదేశం అభ్యర్థి జనార్దన్ గారు గెలిపించుకోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ప్రస్థానం కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర, మీరు ఊరు దగ్గర నుంచి జరిగింది. ఇప్పుడు ఒంగోలులో మీ ప్రస్థానం నడుస్తూ ఉంది, మీ ప్రయాణం కూడా పూర్తిగా. అంటే గత ఎన్నికలు, అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో మండవ మురళీకృష్ణ ఇక్కడ కూటమి విజయానికి చాలా కీరోలు పోషించాడు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఉందా దాంట్లో మీ ముందు నా వంతు నేను అంతకుముందు కూడా చేసేవాడిని. అంతకుముందు బయటకు వచ్చి చేసేవాడిని కాదు, అంతకుముందు అందరూ బయటకు వచ్చేవాళ్ళు. మొన్న ఎలక్షన్ ఎప్పుడు ఏం జరిగిందంటే చాలామంది భయపడ్డారు బయటకు వస్తాకి. నాలాంటి వాడు ఒకడన్నా బయటకు వస్తే, నాలాంటి వాళ్ళు బయటకు వస్తే అందరూ బయటకు వస్తారు. ఎందుకంటే నేను వ్యాపారస్తుడిని, స్వతహాగా నాకు పరిచయాలు ఎక్కువ. అటు రైతువారి, మేము చేసేది రైతువారి వ్యాపారం కాబట్టి నేను వచ్చి 32 సంవత్సరాలు అయింది. ప్రతి చుట్టుపక్కల ఉన్న రూరల్ కానీ టౌన్ కానీ నాకు బాగా పరిచయాలు. అలాగే మేము గత 15 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్, మా సూర్య ట్రస్ట్ కానీ, శివం ఫౌండేషన్ కానీ, సేవ్ ది యానిమల్ ఫౌండేషన్, ఇట్లా 3 రకాలు డిఫరెంట్ యాంగిల్స్ అయ్యి 3 రకాలు. సూర్యశ్రీ ట్రస్ట్ వచ్చేప్పటికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బ్లైండ్, శివం ఫౌండేషన్ అప్పటికి అనాథులు, అంటే ఎవరు దాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. పై ఎత్తుల బ్యాక్గ్రౌండ్గా నేను ఉంటాను. అలాగే సేవ్ ది యానిమల్ ఫౌండేషన్ అమ్మాయి, వీళ్ళందరూ కటికి పేదవాళ్ళు, ఈ ఫౌండేషన్ చేసేవాళ్ళంతా. వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ మోరల్ సపోర్ట్గా నేను ఉంటాను. నేను ఎప్పుడైతే ఉన్నానో మా ఫ్రెండ్ సర్కిల్ కూడా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటారు. నాకు ఈ సర్కిల్ ఉంది కాబట్టి నేను బయటకు వస్తే ధైర్యంగా అందరూ బయటకు వస్తారు, నేను బయటకు వచ్చి చేశాను. అయితే 2024 ఎన్నికల సమయంలో కూటమి విజయానికి, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజయానికి ఆర్థిక సాయంతో పాటు ఇంకా పలు రకాల సాయం కూడా చేశాడు మండవ మురళీకృష్ణ అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇది వాస్తవం. ఆర్థిక సాయం కన్నా ముందు ప్రజలతో మమేకమయ్యి అందరినీ వాళ్ళు మోటివేట్ చేసి ఏం జరిగింది లాస్ట్ 5 years, మళ్ళీ కూడా మనం అదే తప్పు చేసి ఏం జరుగుతుంది పబ్లిక్లో, నాతో పాటు అందరినీ, అన్ని వర్గాలు. ఇప్పుడు నా చుట్టూ తిరిగే వాళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీ కాదు, ఇతర కమ్యూనిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, లేదా వేరే క్యాస్ట్ అవని, వాళ్ళందరినీ మోటివేట్ చేశాడు. వాళ్ళకి కొంచెం మనం ఈసారి గట్టిగా పనిచేస్తేనే ఈ ఎలక్షన్లో అని చెప్పి మురళన్నే బయటకు వచ్చాడు, మనం కూడా రావాలి అనే ఫీలింగ్ తీసుకొచ్చి అందరు. ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు కరోనా కాపాడింది అన్నారు. గతంలో ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పెట్టింది, చాలామంది ఇబ్బంది పడ్డారు అని ఒకటి. కానీ మీరు డిఫరెంట్గా చెప్పారు. ఏంటి అసలు ఆ పదం మీనింగ్ ఏంటి? కరోనా కన్నా ఈ జగన్ గారి వైరస్సే ఎక్కువగా ఇబ్బంది పెట్టింది జనాన్ని. ఆ 2 సంవత్సరాలు ఆ కరోనా వల్ల ఎవరో బయటికి రాపోవటం వల్ల, ఈ అరాచక శక్తులు బయటికి రాపోవటం వల్ల ప్రజలు చాలా దాని నుంచి బయటపడ్డారు. లేదా ఆ 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పెట్టి చాలా మంది జైల్లో వేసి, వ్యాపారస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి, అలాగే వాళ్ళు ఎలా ఉందంటే ఒంగోలు పరిస్థితి వచ్చేటప్పటికి ఎవరి స్థలం ఎవరు ఉందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకుని మా పేరును ఉందా లేదా అనేది. ఆ భయం ఆ 2 సంవత్సరాలు లేదు, ఎవడో ఇంటి నుంచి బయటికి రాలేదు. కాబట్టి కరోనా వైరస్ ఒక విధంగా మన ఈ జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడవచ్చు. మిగతా జనం చనిపోవచ్చు కానీ ఈ 2 యాంగిల్లో కాపాడింది. అయితే మీరు ఇందాక చెప్పారు, మొదటి నుంచి కూడా మీరు పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమాని, ఆయన పార్టీ దగ్గర నుంచి కూడా మీరు చురుగ్గా పాల్గొనే వ్యక్తి. అదే పార్టీని భుజస్కంధాలపై వేసుకుని మోస్తున్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024కి ముందు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక సందర్భంలో ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? చాలా బాధగా ఉండే. నేను రోజు 7ంటికి అసలు అన్ని వ్యాపారాలు వేసి రోజు ఆ టీవీ చూస్తూ కూర్చొని అరెస్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు నవ్వారు, లా చదువుతున్నారు మీరు, ఎందుకంటే ఆ సెక్షన్లో ఎన్ని తెలియపోతే. మనకు ఒంగోలు ఒక ఫేమస్ హైకోర్టు లాయర్ గారు ఉన్నాడు, తోట శ్రీధర్ గారు అని. ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన ఫోన్ చేసేవాడిని, ఏమవుతుంది వాళ్ళు ఏమవుతుంది రేపు అవుతుంది. ఆయన కొన్నాళ్ళ తర్వాత ఆయనకే, ఏ మురళి గారు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా లేదు అంత క్యూరియాసిటీ, మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏమి అవ్వదు మీరు ప్రశాంతంగా ఉండండి అనేవాడు ఆయనే. రోజు ఆయనకే చేస్తూ ఉన్నాడు. లేదు ఇంకొకటి ఏమైనా సీనియర్ జర్నలిస్ట్ లేకపోతే ఇంకెవరైనా లాయర్స్ ఉంటే ఈ సెక్షన్లు ఏంటి, ఇది ఏంటి, అందరికీ బెయిల్ వస్తుంది, ఇంత పెద్ద స్థాయి ఉన్న ముఖ్యమంత్రి చేసిన ఆయనకి బెయిల్ ఇవ్వట్లేదని కొంచెం బాధ అనిపించేది. అప్పుడు అందుకని ఎవరు ఏ ఉద్యమం ఇది చేసినా, ఈవెన్ ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు మా మిస్సెస్ని, ఇప్పుడు బయటకు రాను మా మిస్సెస్నో మా అబ్బాయినో కూడా ఏవోది ఇంతకన్నా ఏం చేయగలుగుతారు అని బయటికి పంపించేవాడిని. లేడీస్ ఉద్యమం వచ్చింది, వాళ్ళని కూడా పంపించేవాడిని. పోలీసు అరెస్ట్ చేసి ఏం చేస్తారు ఇంతకన్నా? ఆయనే అరెస్ట్ అయినప్పుడు మనం అరెస్ట్ అయితే పెద్ద ఇష్యూ కాదు కదండి. అంటే ఇప్పుడు ఇంత స్ట్రగుల్ పడి వచ్చారు, ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అభివృద్ధి విషయంలో? గతంలో 2024కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి అయితే చాలా బాగా ఫాస్ట్గా జరుగుతుంది. మనం ఒంగోలు చూస్తున్నాం,
లేదు మా సొంత గ్రామం, ఇప్పుడు తమ్మవరం ఉంది, మా పొలాలు ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి రోడ్డు వేసింది లేదు. ఇప్పుడు ఎమ్మటే వచ్చారు, సంవత్సరంలోపే రోడ్డు స్టార్ట్ చేశారు. గొట్టిపాటి రవి గారు నేను వెళ్ళినప్పుడల్లా సార్ మా గ్రామం మీ తరపు నేను మాట ఇచ్చాను, మనకి అక్కడ పొలాలు ఏమన్నా ఇల్లు లేదు, కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఆయన గెలుపు కోసం నేను కొన్ని హామీలు ఇచ్చాను. వెటర్నరీ హాస్పిటల్ కానీ బ్రాంచ్, ఎందుకంటే ఆ ఊరు మొత్తం బతికేది క్యాటిల్ మీద, షీప్ మీద, వీటి మీదే. అలాగే రోడ్డు లేదు, అడిగి గొట్టిపాటి రవి గారు రోడ్డు కూడా శాంక్షన్ చేశారు, రోడ్డు కూడా వేస్తున్నారు. అలాగే ప్రతిసాట అంటే ఒకేసారి మొత్తం సంవత్సరంలో డెవలప్ అవ్వడం 6 నెలలు ఈ చదువుకుంటే సరిపోతాయి కదా పాత ఇబ్బందులన్నీ. 6 నెలలు అన్ని వర్క్ స్టార్ట్ చేసి ఒంగోలు అన్ని సార్లు జరుగుతుంది. చాలా బాగుందండి. అయితే 2024 ముందు మీరు చేసిన కృషి, 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ ప్రమేయం మొత్తం అంటే మీ వంతు చేసిన దాని కారణంగా మండవ మురళీకృష్ణ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని నామినేటెడ్ పోస్టులు బరిలో కూడా ఉన్నాడు, అలానే ఒక పదవి అతన్ని వరించబోతుంది త్వరలో అని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడుస్తుంది. నిజంగా మీరు బరిలో ఉన్నారా, మీరు ఏదైనా ఆశిస్తున్నారా? లేదు, నేను అసలు బరిలో లేను, ఏది లేను. లేదా నేను ఏది ఎమ్మెల్యే గారిని అడిగింది లేదు, ఏ పార్టీ దగ్గర అప్లికేషన్ పెట్టింది లేదు. ఇది ప్రజల్లో వచ్చి ఈయనైతే బాగుంటుంది కదా అని ప్రజలు లేపిన పుకార్లు. ఇది పబ్లిక్ నా మీద అభిమానంతో లేపిన. ఎప్పుడు బయటికి రాడింత బాగా పనిచేశాడంటే ఇంతవరకు పనిచేస్తాం వేరు, లాస్ట్ 5 years ఇది ఎలక్షన్ ముందు పనిచేసింది వేరు, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అందరూ పనిచేస్తారు. ఎలక్షన్ ముందు పనిచేసింది ఎవరు ప్రజలకు తెలుసు, నాయకులు తెలియకపోయినా. కాబట్టి వాళ్ళు లేపిన పుకార్లుగా నేను ఏ రోజు లేకపోతే ఈ కులం కార్డు ఉపయోగించి నాకు ఇది కావాలని మనం ఎప్పుడు అడగను. నేను ఏ కులం అయిన వాళ్ళకి అదే అడిగేది, ముందు మీ కులానికి పనిచేసి మీ కులం తరపున అడగండి. అసలు రాజకీయాలు తీసేయాలి, ఈ నామినేటెడ్ పదవి కూడా రిజర్వేషన్లు లేకపోతే కులం తరపున పదవులు ఇస్తాం అనేది. ఎవరు పనిచేశారో వాళ్ళకి ఇవ్వండి. దానికి అందరూ అప్లికేషన్ పెట్టి నా కులం తరపున ఇవ్వండి అని పెట్టుకోవడం కూడా పోద్ది. అప్పుడు నంది అవార్డులు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం మానాలి. నంది అవార్డులు కూడా నేను బాగా పనిచేశాను, నంది అవార్డు నాకు రావాలని రీసెంట్గా నేను చూశాను. అంతకుముందు వరకు నాకు తెలిసేది కదా. నంది అవార్డు కూడా అప్లికేషన్ పెట్టుకుని దానికి కూడా ఎంపీ గారి రికమెండేషన్, ఎమ్మెల్యే గారి రికమెండేషన్, దాని మీద ఎండాస్ చేస్తాం. వీళ్ళు తీసుకెళ్ళి పనిచేయని వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదంటే చేసినవాడు అనుకుంటాడు, చేయనివాడు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని అవార్డు తెచ్చుకుంటాడు. వాళ్ళు మీకు ఒక నామినేటెడ్ పదవి వస్తే మీరు స్వీకరిస్తారా, దానికి న్యాయం చేస్తారా, లేకపోతే సున్నితంగా తిరస్కరిస్తారా? నేను స్వీకరిస్తారంటే స్వీకరిస్తాను. ఎందుకంటే మనం వేరే ఇంకా ఇప్పుడు సేవ చేస్తాక వీలు ఉంటుంది. ఇంకో యాంగిల్లో ఏంటంటే మనకు దాని నుంచి వచ్చే ఆర్థిక ప్రతిఫలాలు ఏం అవసరం లేదు. దాంతో పని అయ్యే పనులు ఉంటే దాన్ని అది మనం ప్రజలకు ఏదైనా మేలు చేసే పదవి అయితే తీసుకుందాం. చివరిగా ఒక ప్రశ్న. ఇటీవల కాలంలో మండవ మురళీకృష్ణ పేరు బాగా వినిపిస్తుంది, ఇటు పొలిటికల్గా కానీ ఒక ఫైనాన్షియల్గా కానీ సేవారంగం ముఖ్యంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా. ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ వాళ్ళ అధిష్టానం నుంచి మీకు ఒక పిలుపు వచ్చింది, పార్టీలోకి ఆహ్వానిస్తూ త్వరలో మండవ మురళీకృష్ణ వెళ్ళబోతున్నాడు అనేది కూడా ఒకటి నడుస్తుంది. దానికి మీరు చెప్పే సమాధానం? 100% ఫేక్. అది ఈ మధ్య నాకు కూడా ఒక పోలీస్ అధికారి ఒక గ్రూపులో వచ్చిందని చూపించారు. దాని నిమిత్తం మొన్న మా కమ్మ సంఘం ఈ స్కాలర్షిప్ అప్పుడు కూడా నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మాలోనే లేకపోతే ఈ నామినేటెడ్ పదవులకు ఎవరో మనం అడ్డం వస్తామని ఎన్ని ప్రచారం తప్పితే నేను ఈ ప్రచారాలు తిప్పికొడతాక నన్ను ఎవరు అడగల. శాశ్వత సభ్యత్వం ₹1,00,000 నా అంతగా నేనే ముందుకు వచ్చి ఒక సామాన్యుడు ఎవరైతే కట్టించుకుంటున్నారో వాళ్ళని నా దగ్గర పిలిపించుకుని ఆఫీస్కి ₹1,00,000 సభ్యత్వం కట్టాను. మనం వెళ్ళి పద్దాక నిరూపించుకోవాలంటే లోకేష్ గారు వచ్చినప్పుడు, బాబు గారు వచ్చినప్పుడు వెళ్ళి బొకేలు ఇచ్చి ముందు వరుస ఫోటోలు దిగాల్సిన పని లేదు. ఎలక్షన్ ముందు దిగాం, ఎలక్షన్ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళా జిల్లాకు వచ్చినా కానీ. మీరు సేవా రంగంలో ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలో ఉన్నారు. ఒక మంచి సమాజం, ప్రతి ఒక్కరూ హాయిగా ప్రజలు జీవించాలి అంటే ఇది చేస్తే బాగుంటుంది అనేది మీకున్న అనుభవం కానీ మీకు తెలిసిన విషయం కానీ ఏదైనా ఉంటే ఏం చెప్పబోతారు ప్రజలకి? నేను కింద నుంచి వచ్చా, అలాగే చాలామంది కూడా కింద నుంచి వచ్చారు. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి ఒక స్టేబుల్ అయినాక వాళ్ళతో పాటు వాళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేసి చిన్న ఏబీసీ 3 కేటగిరీలు ఉంటాయి. బి కేటగిరీ వాళ్ళు స్టాండర్డ్కి వెళ్తూ ఉంటారు. ఏ కేటగిరీ అంటే బాగా సంపాదించి, సి కేటగిరీలో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సి కేటగిరీకి ఏ కేటగిరీ వాళ్ళు కొద్దిగా సహాయం చేసినా అట్లీస్ట్ వాళ్ళు బి కేటగిరీకి వస్తారు. ఫైనాన్షియల్ నుంచి స్ట్రగుల్ నుంచి బయటపడతా ఉంటారు. ముందు పిల్లల్ని చదివించుకుంటారు. దాని భాగమే మేము ఈ 1K క్లబ్ అనేది కూడా ఈ మధ్య స్టార్ట్ చేసి ఎక్కువ అమౌంట్ కాకుండా మినిమం ₹1000 తీసుకుని అందరి దగ్గర ఒక క్లబ్ లాగా పెట్టి పిల్లలకు ఫీజులు కానీ, స్పోర్ట్స్ కానీ, హెల్త్ కానీ దాని నుంచి చేస్తాం. దాన్ని ఆదర్శంగా ఫస్ట్ స్లోగా వెళ్ళింది.
వాడు చాలా మంచి ఉత్సాహంగా అందరూ మంచి పని చేస్తాను. మంచి పని చేసినప్పుడు ఎప్పుడు నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్గా ఎంతటాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి డబ్బు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. కానీ డబ్బు దుర్వినియోగం కాకుండా చూడాలి, ఎవరైతే ఆ వ్యక్తి, ఎవరైతే ఆ సంస్థ అనేది చూసి ఇస్తూ ఉంటారు. దాన్ని మనం నిరూపించుకుని చేస్తే పేదలు కూడా ఎంతో కొంత, మొత్తం వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినా మినిమం నీడ్స్ వాళ్ళకి వెళ్తాయి. చివరిగా ఈ ఇంటర్వ్యూలో ముగింపు ప్రశ్నగా, మీరు మొదటి నుంచి టీడీపీ వాది, టీడీపీ తోటి తిరిగారు, ఇప్పుడు వరకు టీడీపీలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ మండవ మురళీకృష్ణది ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ తోటి ఉంటారా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవి చేసిన వాళ్ళు కూడా పార్టీని విడిపోతున్న పరిస్థితి. మండవ మురళీకృష్ణ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీతో అంటి పెట్టుకుని ఉంటారా? నేను కాదు, మా అబ్బాయి కూడా, నా తనంతరం మా అబ్బాయి కూడా, అంటే నాకు ఒక్కడే కొడుకు, మా అబ్బాయి కూడా టీడీపీతో ఉంటాడు. టీడీపీ పార్టీ శాశ్వతంగా ఉంటుంది, మేము శాశ్వతంగా ఉంటాం. మాకు ఈ పదవులు అవసరం లేదు, లేదో ఇంకో పెద్ద పదవులు ఏమి ఇవ్వకపోయినా శాశ్వతంగా మేము టీడీపీ అభిమానులం, కరుడు కట్టిన కార్యకర్తలం. సేవా కార్యక్రమాలు కూడా ఇప్పటి నుంచే మా అబ్బాయితో కూడా స్టార్ట్ చేయించాను నేను. అంటే అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా మేము వేరే అభిమానులం. వాళ్ళు పదవి ఇస్తే పదవి మాకు అవసరం లేదు, ఏమీ లేదు. అయినా మా సోషల్ సర్వీస్ మేము చేసుకుంటానే వెళ్తాం. పార్టీతో మాకు సోషల్ సర్వీస్కి సంబంధమే లేదు. ఇప్పుడేం సర్వీస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి రకరకాల ఎక్కడ ఎవరు పోటీ వస్తామని రూమర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మేము పర్మనెంట్గా టీడీపీ, ఇక అది రాసి పెట్టుకోవచ్చు. ఇది మొదటి నుంచి కూడా ఇటు పార్టీలోనే ఉంటూ సేవారంగం వైపు మొగ్గు చూపుతూ అనేక మందికి తన సంస్థలు, సేవా సంస్థల ద్వారా సేవ చేయడంతో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక భూమికి పోషిస్తున్నటువంటి టీడీపీ పార్టీకి మొదటి నుంచి కూడా మేము భక్తులము, టీడీపీ పార్టీతోటి ఉంటాము, చివరి వరకు కూడా టీడీపీతోటే కొనసాగుతాము. సేవారంగము ఇటు రాజకీయము రెండు వేరు వేరు. నాకు ఒక రాజకీయంగా ఏదన్నా పదవి వస్తే మటుకు దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాను. సేవారంగంలో మరికొంత ముందుకెళ్ళేదానికైతే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మండవ మురళీకృష్ణ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.